కూకట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. 10వ తరగతి బాలుడు హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అతన్ని అదుపులోనికి తీసుకున్నారు. అయితే సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్ లో ఉంటున్న బాలుడు దొంగతనం కోసం వెళ్లాడని తెలుస్తోంది. ఆ సమయంలో ఇంట్లో బాలిక ఉండటంతోనే హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కూకట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు మొత్తానికి ఛేదించినట్లుగా తెలుస్తోంది. 10వ తరగతి బాలుడు హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అతన్ని అదుపులోనికి కూడా తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక లైవ్ ద్వారా అందిస్తారు. హారిక, చెప్పండి, కూకట్పల్లిలో సహస్ర మర్డర్ కేసు మిస్టరీ ఇప్పటి వరకు విడిందనుకోవచ్చా? దాదాపుగా 5 రోజుల నుంచి కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి ఆచూకీ దొరకలేదు. మరి 10వ తరగతి బాలుడు హత్య చేశాడు, దొంగతనానికి వచ్చాడు అని అంటున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. రైట్, ప్రస్తుతం అంటే ఈ సహస్రాని 12 ఏళ్ల బాలిక అనుమానాస్పదంగా మర్డర్ చేయబడింది. అయితే దీనికి సంబంధించి గత 5 రోజులుగా దీనిపైన పోలీసులు వర్క్ చేస్తున్నప్పటికీ ఇంకా అప్డేట్స్ రావట్లేదు అని చెప్పేసి పోలీసులను ఆశ్రయించారు తల్లిదండ్రులు. అంటే ముఖ్యంగా మనం గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే ఈ 5 రోజుల క్రితం నుంచి ఏదైతే ఈ జరుగుతుందో, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే అనుమానాస్పదంగా ఈ బాలిక మృతి చెందడం, అందులో దాదాపు ఎంతో పగ ఉంటే తప్ప అంత కసిగా పొడవలేరు, అంత కసిగా గొంతును కోయలేరు. అలాంటిది ఎవరు చేశారు అని చెప్పేసి అందరూ ఇదే కేసు మీద దృష్టి సారించారని చెప్పాలి. అయితే ముఖ్యంగా ఈ కూకట్పల్లిలో జరిగిన ఈ సహస్రాని ఎవరైతే ఉన్నారో ఈ పాపకి సంబంధించి అంటే ఎవరు చేశారు అన్న దాని మీద చాలా మందిని విచారించారు. అక్కడ స్కూల్ దగ్గర కావచ్చు, మెకానిక్ వర్క్ చేస్తున్న వాళ్ళ డాడీ షాపు దగ్గర కావచ్చు, వాళ్ళ తల్లి ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడి నుంచి చాలా మందిని విచారించారు. చుట్టుపక్కల అంటే వాళ్ళు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో వాళ్ళ దగ్గర చాలా మందిని విచారించారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఇంతకు ముందే వచ్చిన అప్డేట్ ఏంటంటే 10వ తరగతి బాలుడు దొంగతనానికి వీళ్ళ ఇంట్లోకి చొరబడ్డాడు. దాదాపు 80,000 వరకు చోరీ చేశాడు అని చెప్పేసి అయితే తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ బాలుడు ఈ అమ్మాయిని ఎందుకు చంపాల్సి వచ్చింది అని అంటే ఎవరికైనా చెప్తుందేమో, నన్ను గుర్తుపడుతుందేమో అన్న భయంతో చంపేశాడు అని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా చనిపోయిందో లేదో అనే నిర్ధారణ చేసుకోలేక మళ్ళీ షార్ప్ బ్లేడ్ తోనో మరి షార్ప్ ఏదో ఆయుధంతో మొత్తం గొంతును కోసాడు, దాదాపు కడుపులో పొడిచాడు. అయితే మరి ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న ఆలోచన అండ్ ప్రశ్న కూడా వస్తుంది. ఎందుకు అనంటే అతను కావాలనే దొంగతనానికే వెళ్ళాడా, ఇంకా దేనికైనా వెళ్ళాడా అని కూడా దీంట్లో ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది శశిరేఖ. అయితే ప్రస్తుతం పోలీసులు మరి ఇతని మోటివ్ ఏంటి అంటే దాదాపు 80,000 దొంగతనం చేసి వెళ్ళాడు అని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా ఎలా ఛేదించారు అన్న ప్రశ్న మాత్రం వస్తే అతను సీసీటీవీ ఫుటేజ్ లో ఒక షాడో పడడం వల్ల ఆ షాడోని పరిగణలోకి తీసుకున్నారు పోలీసులు. ముఖ్యంగా డాక్స్వాడ్ వెళ్ళినా కూడా ఆ రక్తం మడుగుల నుంచి వెళ్ళి అదొక దారి చూపించింది అని చెప్పేసి అంటున్నారు. ఇదంతా ఒక కాన్ఫిడెన్షియల్ గా పెట్టాము అని చెప్పేసి పోలీసులు వెల్లడించారు. అయితే ఈ షాడో ద్వారా ఆ కొంచెం చేతు కనిపించడం, అదంతా చూసి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరినీ విచారించడం, వాళ్ళందరి దగ్గర అన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే మేము ఈ కేసును ఛేదించామని చెప్పేసి చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ బాలుడు ఒకవేళ దొంగతనానికే వెళ్తే ఎలా వెళ్ళాడు అని ఆలోచిస్తే మళ్ళీ అందులో అతను ముందే స్కెచ్ చేసుకొని ఉన్నట్టు తెలుస్తుంది. అంటే తల్లిదండ్రులు లేనప్పుడు, ఎవరైతే ఈ సహస్రాని తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు ఇంట్లో నుంచి అందరూ బయటికి వెళ్ళిపోతారు కాబట్టి సో అతనికి ప్రాబ్లం ఉండదు, అంతా ఊడ్ చేసుకొని వెళ్ళొచ్చు అని అనుకున్నాడు. కాబట్టి ఒక పేపర్ పైన ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, ఎలా దొంగతనం చేయాలి అన్న దాని మీద మొత్తం ఒక పేపర్ పైన రాసుకొని ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే మరి ఇదంతా ప్లాన్ ప్రకారమే చేస్తే మరి ఈ అమ్మాయిని ఎందుకు చంపాడు అంటే ఒకవేళ ఎవరైనా చూస్తే ఏం చెయ్యాలో కూడా పేపర్ పైన రాసుకున్నట్టయితే తెలుస్తుంది. అయితే మరి ఈ బాలుడు మరి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, 10వ తరగతి చదువుతున్నాడా లేకపోతే డిస్కంటిన్యూడా? ఎందుకంటే ఇంటి వెనుకనే ఉంటున్నాడు కాబట్టి ఆ ఇంటి నుంచి లోపలికి దూకే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా మనం ఇంతకు ముందు కూడా మనము మాట్లాడుకున్న విషయమే. సో అలాగే చేసి ఇప్పుడు వచ్చాడు, లోపలికి వచ్చి ఇదంతా చేశాడు అని చెప్పేసి అంటున్నారు. అయితే మరి నిర్ధారణ కోసమే ఇన్ని కత్తిపోట్లు, ఇన్ని గొంతు పైన కోయడం లాంటివి చేశాడా, లేకపోతే ఎందుకు చేశాడు అన్న కోణంలో కూడా ఇప్పుడు ఆ బాలుని విచారిస్తున్నారు శశిరేఖ.
హారిక, ఇప్పటి వరకు ఆ బాలుడి దగ్గర నుంచి ఎటువంటి ఆధారాలు సేకరించారు? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించారా? మరోవైపు ఆ బాలుడు అన్న మాట ఏంటంటే పోలీసుల దగ్గర ఇప్పుడు మనకున్న అప్డేట్ ప్రకారం నేను వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడు కోసం క్రికెట్ ఆడడానికి వెళ్ళాను అని పోలీసులకి చెప్పిన సమాచారం. మరి పూర్తిగా నిర్ధారణ అయ్యిందా ఆ బాలుడే సహస్రాన్ని చంపేశాడు అని? దాదాపు ప్రస్తుతం ఇప్పుడు 80,000 చోరీ చేశాడు అని చెప్పేసి అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం మాత్రమే. ఇప్పుడు డీసీపీ కావచ్చు, అక్కడ పోలీసులు కావచ్చు, ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి పూర్తి వివరాలు అందిస్తే గానీ పూర్తి సమాచారం బయటికి చెప్పలేము. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో వదంతులు బయటకు వస్తూనే ఉన్నాయి. ముందుగా అంటే ఎప్పుడైతే సహస్ర స్కూల్కి వెళ్ళట్లేదు అని చెప్పేసి ఎవరికి తెలుసు, అంటే ఫ్యామిలీలో ఎవరికి చెప్పలేదు, ఓన్లీ తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు. ఇంట్లో ఉన్నది అని చెప్పేసి తల్లిదండ్రులకే తెలిసినప్పుడు తల్లిదండ్రులే చంపారు అని చెప్పేసి కూడా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. అందులో ముఖ్యంగా మీడియా పైననే అతను చాలా ఫైర్ అయ్యారు వాళ్ళ తండ్రి ఈ రోజు. అయితే తండ్రి ఫస్ట్ చంపేశాడు వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకొని అని చెప్పేసి అని కొన్ని వదంతులు వచ్చాయి. ఇటు తల్లి పైన కూడా ఇలాంటి వదంతులు వచ్చాయి. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన క్రైమ్స్ కావచ్చు, రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ కావచ్చు, ఇవన్నింటిని పరిగణలోకి తీసుకొని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఈ బాలుడు ఎవరైతే ఉన్నారో ఈ బాలుడు మాత్రం ఇతని గురించి బయటకు వచ్చేసరికి అందరికీ క్యూరియాసిటీ పెరిగింది. అసలు ఇతను ఒకవేళ తమ్ముడు కోసమే వెళ్తే తమ్ముడు లేడు అని తెలిసిన తర్వాత వెళ్ళిపోవాలి, ఎందుకు ఇంత రచ్చ చేయాల్సి వచ్చిన అవసరం వచ్చింది, ఎందుకు హత్య చేయాల్సిన అవసరం వచ్చింది? ఇప్పుడు ఒకవేళ ఆ పాప పైన అయితే అత్యాచారం జరగలేదు అని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బయటకు వచ్చింది అని అంటున్నారు. కానీ పర్టికులర్ గా మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి ప్రెస్ కి కానీ రిలీజ్ చేయలేదు పోలీసులు. మరి ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి విడుదల చేసిన తర్వాత ఒకవేళ అత్యాచారం ఏమైనా జరిగిందా అనేది మాత్రం తెలుస్తుంది. ఒకవేళ లేదు అని అంటే మాత్రం ఈ 80,000 దొంగతనం అయ్యింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు కూడా మా ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చాడా లేకపోతే ఇంకా దేనిపైన వచ్చాడా, మాకు ఎవరితో ఎలాంటి కక్ష సాధింపులు లేవు, మేము ఎవరితోని గొడవలు పడలేదు అని చెప్పేసి మనతో చాలా సార్లు మాట్లాడారు. అందులో ముఖ్యంగా తండ్రి మెకానిక్ షాప్ లో పనిచేస్తున్నారు. మెకానిక్ గా ఉంటున్న నేను అందరితో మంచిగానే ఉంటాను కానీ ఎవరితో గొడవలు పడను, నాకు ఎవరితో నేను అంత అంటే కొట్టుకునేంత గొడవ నాకు ఎవరితో లేదు అని చెప్పేసి ఆయన కూడా చెప్పారు. అలాంటప్పుడు ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు 10వ తరగతి బాలుడు అనేసరికి అందరూ కంగుతిన్నారు అనే చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలాగే అతను ఇంకా కంటిన్యూ చేస్తున్నాడా లేదా, ఆ అబ్బాయి ఒకవేళ 10వ తరగతి బాలుడే అయితే అతని ఏజ్ ఎంత, ఎందుకు అనంటే ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం డిస్కంటిన్యూ చేసి, అంటే 10వ తరగతిలోనూ ఇంటర్లోనూ డిస్కంటిన్యూ చేసి ఇంట్లోనే ఊరికే ఉంటున్న పిల్లలు కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు 10వ తరగతి డిస్కంటిన్యూడ్ అయితే ఇప్పుడు దొంగతనానికి వెళ్ళిండా లేకపోతే ఏమన్నా అవసరం వచ్చి దొంగతనానికి వెళ్ళాడా, మరి ఎందుకు ఇంతకు ముందు కూడా ఇలా దొంగతనాలు చేసిన హిస్టరీ ఉందా అన్న కోణంలో అయితే ప్రస్తుతం విచారిస్తున్నారు. వెనుక బిల్డింగే కాబట్టి ఇంతకు ముందు కూడా పోలీసులు విచారణ చేశారు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అలాగే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు వాళ్ళని విచారిస్తున్నట్టయితే తెలుస్తుంది. శ్రీరేఖ, థ్యాంక్ యూ హారిక.